టాకింగ్ అబౌట్ కీరవాణి గారు, అండ్ ఆల్రెడీ కీరవాణి గారు పీరియడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ విత్ దిస్. సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ హ్యాండీ హియర్? నేను ఇందుకు చాలా మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేస్తున్నాను మేడం. అండ్ కీరవాణి గారు కొంచెం డిఫరెంట్ అంటే ఐ డోంట్ ఫీల్ లైక్ ఐమ్ వర్కింగ్ విత్ సీనియర్ టెక్నీషియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వెరీ షార్ప్ మేడం. అన్ని టెంపోలోనే మాట్లాడతారు. అండ్ చెప్పేవి ఇది ఈ సినిమాకి చాలా 2 సాంగ్లు అనుకుంటాను ఓవర్ నైట్ చేశాను. ఒక సేమ్ టైం ట్యూన్ అనుకుని అదే టైంలో లిరిక్స్ రాసి ఓవర్ నైట్లోనే మొత్తం బీజిఎమ్స్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ రెడీ, షూటింగ్ రెడీ. సో అలాగ 2 సాంగ్స్ ఓవర్ నైట్ రికార్డ్ చేసాము. ఎస్పెషలీ ఒక ఛాలెంజింగ్ ఉండాలని అసురన్న సాంగ్ ఒకటి నేను లిరిక్స్ పర్సనల్గా రాసి పెట్టుకున్నాను. ఎప్పుడు కీరవాణి సార్ మీట్ అయ్యే 1 year బ్యాకే ఒక రఫ్గా ఒక లిరిక్స్ రాసి సెట్లో నా టేబుల్లో పడి ఉంది. రాంగోపాల్ ఘోష్ లిరిక్రెడ్ ఫ్రెండ్ అని పిలిచి, లేదు లిరిక్రెడ్ ఫ్రెండ్ బట్ కాన్సెప్ట్ అంతా మందే. సో కొంచెం రాంగోపాల్ ఘోష్ని లిరిక్రెడ్ పిలిచి మొత్తం రాసి పెట్టుకుని ఒక సిచ్యువేషన్కి రాసి పెట్టుకున్నాము. అండ్ అది అలా వదిలేసాను. ఇంకా 1 year తర్వాత ఇప్పుడు సినిమా స్టార్ట్ అయింది. ఆయన నన్ను ఫాలో అవుతున్నారు, సార్ మన లిరిక్ అయింది కదా ఎప్పుడు సార్ కీరవాణి గారు మీట్ అవుతాను. నేను ముందు సార్ నన్ను అక్సెప్ట్ చేయనండి, సో దాని ద్వారా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని. సార్ ఎప్పుడైతే కొంచెం ర్యాప్ అప్ పెరిగిందో అంతా అయిందో సార్కి సర్ప్రైజ్గా వెళ్ళి లిరిక్స్ చూపించాను. సార్ ఇలా ఒక సాంగ్ అనుకుంటున్నాను అని. నాకు ఆశ్చర్యం అంటే నేను ఏదో మైండ్లో ఒక ట్యూన్ అనుకుని రాసుంటాం. ఆ లిరిక్స్ చదివేటప్పుడు సార్ అదే ట్యూన్లో హమ్ చేస్తున్నారు. నేను షాక్, లిరిక్ పెట్టి కూడా ట్యూన్ వచ్చి సేమ్ ట్యూన్ వస్తుందా అని. దట్ వాజ్ ఫస్ట్ టైం. అండ్ ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు ఎలా కావాలి ఇన్పుట్స్ అని చెప్పాను. దాని తర్వాత సార్ చాలా స్పీడ్, అందువల్ల నేను ఎక్స్పెక్టింగ్ ఓకే 2 daysలో పిలుస్తారు, 3 daysలో పిలుస్తారని. 5 days అయింది, 1 week అయింది, 10 days అయింది. ఇదేంటి సార్ మనం అన్ని వన్ డేలో చేసాం కదా, 10 days అయింది, 15 days అయింది. సడన్గా తారా సాంగ్ షూట్ చేస్తున్నాము ముంబైలో. షూట్ చేసి ఒక ఫోన్ చేసి జ్యోతి సాంగ్ విన్నాను. ఫుల్ నాయిస్ ఇక్కడ షూటింగ్ స్పాట్లో. బట్ ఆయన హెడ్ఫోన్స్లో వింటే షాక్. నాకు షాక్ మళ్ళీ సార్కి వినిపించాను, సార్ ఇది వినండి సార్ ఒకసారి అని. ఇన్స్టెంట్ గూస్ బంప్స్. ఆయన 20 days తీసుకున్నారు ఆ సాంగ్కి సారు. ఎందుకంటే దాంట్లో ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది మేడం. ఆ సాంగ్లో ఏం చేశారంటే ఒక మంచి మేల్ వాయిస్ ఉండింది. మేల్ వాయిస్ పెట్టినారు. సార్ అబ్బాయి కాలభైరవి పాడినారు ఒక లైన్, చాలా బాగుండింది అది. ఫస్ట్ కోరస్ ఉంది. నేను అడిగాను, సార్ కొంచెం ఇంకా పవర్ఫుల్గా ఒక మంచి బోల్డ్ వాయిస్ కావాలంటే మా అబ్బాయి కాలభైరవి పాడించాను. పాడించారు ఒక లైను. అది ఇన్ని బాగుందని చెప్పి మళ్ళీ సార్ దగ్గర మళ్ళీ నేను 3rd time ఏం చెప్పాను, సార్ మీరు చేసిందే ఫస్ట్ బాగుంది, నా సజెషన్ మైట్ బీ రాంగ్. క్రౌడ్ గ్రూప్ అనేటప్పుడు బాగుండింది సార్, ఇది ఒక డామినేట్ అవుతుంది, అందువల్ల మీద తగ్గుతుందంటే అవును కరెక్ట్ అని చెప్పి మార్చేస్తానన్నారు. సో సాంగ్ లిరిక్స్ రోజు మనం సింగర్స్ పేరు రాస్తాం యూట్యూబ్లో, ఎవరెవరు సింగర్ అని. దాంట్లో సింగర్ పేరు లేదు, గ్రూప్ సింగర్స్లో ఉంది కాలభైరవి పేరు. నేను షాక్ అయ్యి నేను సార్కి ఫోన్ చేశాను, ఆయన పాడారు కదా సార్, సింగర్ కదా, ఆయన పేరు పైన రాయలేదని. లేదు నువ్వే కదా కోరస్ కావాలన్నా, అందులో కోరస్లో పెట్టేశాను అన్నారు. నేను సార్ సారీ సార్ నేను తప్పు చెప్పింటాను. లేదు యు ఆర్ రైట్, అది అలాగే వర్కౌట్ అవుతుంది. సో వాట్, అది కోరసే కదా, అందువల్ల అలాగే ఉండాలన్నారు. ఆయన ప్రొఫెషనలిజంకి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఆయన థింకింగ్, ఆయన థాట్ పవర్కి హ్యాట్స్ ఆఫ్.